నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు పార్లమెంటు స్థానానికి, అరకు అసెంబ్లీకి, గాజువాక అసెంబ్లీకి సిపిఎం పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కొత్తపల్లి లోకనాథం అన్నారు. విశాఖ జిల్లా సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశం డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు లోకనాథం మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ, పాడేరు అటవీ ప్రాంత పరిరక్షణ కోసం సిపిఎం ఉద్యమిస్తోందన్నారు. బీజేపీకి సహకరిస్తున్న రాజకీయ పార్టీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఇండియా బ్లాక్ పార్టీలు అనేక రాష్ట్రాలు ఈరోజు ఒప్పందాలు చేసుకొని పనిచేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, విసికే పార్టీ, ఇంకా మన ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీలు ఉన్నాయి. ఇండియా బ్లాక్ పార్టీలే కాకుండా ఇక్కడ మన జై భారత్ నేషనల్ పార్టీ ఉంది. ఇంకా ఇతర కొంతమంది చిన్న అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. 12 పార్టీలు సిపిఐ నిర్వహించినటువంటి సదస్సుకి బీజేపీకి వ్యతిరేకంగా వచ్చి మేము ఈ పోరాటంలో భాగస్వామి అవుతాం అంటున్నారు. అటు బీజేపీ వ్యతిరేక శక్తులు, వైసీపీ వ్యతిరేక శక్తులు అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకొని సీటు సర్దుబాటు చేసుకొని ఉమ్మడిగా పోరాటం చేసి ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చి వీళ్ళని దెబ్బతీయగలిగినట్టు ఓడించగలిగిన సత్తా ఉంది అని చెప్పి సవాలు చేస్తున్నాయి. అందుకని దీన్ని ప్రజలు ఆదరించాలి. ఈ శక్తుల్ని, లౌకిక శక్తులు. లేకపోతే రేపు ఎన్నికలు 2024 ఎన్నికల తర్వాత మరలా కానీ మోడీ అధికారంలోకి వస్తే మరలా తిరిగి ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. రాజ్యాంగాన్ని సవరించాలంటున్నారు వాళ్ళు. రాజ్యాంగాన్ని ఉండే లౌకిక తత్వాన్ని ఎత్తేయాలన్న తర్వాత ఈ దేశం ఒకటికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ముస్లింలకు మీద తెచ్చారు, క్రిస్టియన్లు అవుతారు, ఎల్లుండి హిందువులు కూడా అవుతారు, దళితులు అవుతారు, మహిళలు అవుతారు. ఒకళ్ళు కాదు, ఇది అశ్వమేధ యాగంలాగా ఒకరినొకరిని అందరిని కూడా లోపరుచుకొని ఏకవ్యక్తి నియంత్రణ వైపుగా ప్రయాణం సాగిస్తుంది. ఇక 2024లో కానీ బీజేపీ గెలిస్తే ఆ తర్వాత ఎన్నికలు ఉండవు. ఈ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అనేది సమస్య కాదు. తెలుగుదేశం గెలిచిన, వైసీపీ గెలిచిన ఇద్దరు కూడా పలక మోసేవాళ్ళే. ఇద్దరు వాళ్ళకి మద్దతు ఇస్తారు. కాబట్టి ప్రత్యామ్నాయ శక్తుల్ని ఆదరించాలి ఈ రాష్ట్రంలో చెప్పి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మత సామరస్యం కోసం, లౌకికతత్వం కోసం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల్ని, వామపక్ష పార్టీలని ఆదరించాలి. ఇక్కడ కార్మికోద్యమం, ఇక్కడ విశాఖ ఉక్కు పోరాటంలో ముందుండి వామపక్ష పార్టీలు దీన్ని ఛాంపియన్ చేస్తూ ఉన్నాయి. ఇటువంటి చోట వామపక్ష పార్టీలని ఆదరించాలి. మన జిల్లా కమిటీలు చేసినటువంటి చర్చలు అన్నీ కూడా మేము ఇక్కడ విని రాష్ట్ర కమిటీలో ఫైనల్గా ఇతర పార్టీలతో కూడా సంప్రదించి సీట్ల సర్దుబాటు త్వరలో మేము చేసుకుంటాము. దీన్ని ఆదరించాలని చెప్పి మరోసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.